దాంట్లో 600 బెడ్స్ ఎక్స్ట్రా వస్తూ ఉన్నాయి. కొత్త క్యాన్సర్ బ్లాక్లో ఇంకొక 125 బెడ్స్ కొత్తవి వస్తూ ఉన్నాయి. అదేవిధంగా అక్కడ పొదిలి ప్రసాద్ గారు ఎక్స్ట్రా పైన ఇంకో 2 ఫ్లోర్స్ వేసి వారు కూడా ఇంకో 100 బెడ్స్ పైన తీసుకొస్తా ఉన్నారు. అంటే టోటల్గా 800 ప్లస్ బెడ్స్ గుంటూరు జనరల్ హాస్పిటల్కి ఈ 2 సంవత్సరాల్లో తీసుకురాగలిగాం. ఇవి కాకుండా ఈ రోజున మీరు చూస్తే ఈరోజు చేసుకున్నటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో పెట్ స్కాన్, దాదాపు ఇందులో 18 కోట్లు కంప్లీట్గా గౌరవ ముఖ్యమంత్రి గారు కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి డబ్బు. ఈ 18 కోట్లు పెట్ స్కాన్ పెట్టడానికి రకరకాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి, దానికి కావాల్సిందంతా కూడా నాట్కో వారు సమర్పించారు. కాబట్టి ఈ రోజున మీరు చూస్తే ఒకసారి వీడియోలో ఒక వరల్డ్ క్లాస్ సెంటర్ ఎలా ఉంటుందో ఆ విధంగా ఉంది. ఇది ఒక పెట్ స్కాన్ ఒక మనిషి చేసుకోవాలి అంటే బయట కనీసం 25,000 రూపాయలు ఉండేటువంటి పరిస్థితి. ఈ రోజున ఇక్కడ పేదవాళ్ళకి ఉచితంగా చేయబడుతుంది. ఈ పెట్ స్కాను ఇంత పెట్టి కొన్నా కూడా మెయింటెనెన్స్ వచ్చేటప్పటికి దాదాపుగా ప్రతి సంవత్సరం 2 నుంచి 2.5 కోట్ల రూపాయల మెయింటెనెన్స్ అవుతుంది దీనికి మినిమం. అది కూడా ప్రభుత్వం భరించబోతా ఉంది. ఇక్కడ అంటే ఎందుకు చెప్తా ఉన్నాం అంటే అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి, పెట్ స్కాన్ అనేది జనరల్గా పెట్ స్కాను నార్మల్ డిసీజెస్కి కానీ నార్మల్ క్యాన్సర్కి కానీ పెద్దగా అవసరం లేదు. సిటీ స్కాన్ తోటే మెజారిటీ క్యాన్సర్ ఎక్కడుందని కనుక్కోగలుగుతాం. అయితే ఎర్లీగా ఉండేటువంటి క్యాన్సర్ ఏదైతే ఉందో అది రెగ్యులర్ సిటీ స్కాన్కి దొరకనప్పుడు పెట్ స్కాన్ అవసరం ఉంటుంది. కాబట్టి ఈ పెట్ స్కాన్ చేయాలంటే ప్రతిసారి ఒక డై ఒక 5-6 వేల రూపాయల డై, ఇవన్నీ మెయింటెనెన్స్ కాస్ట్ అవుతుంది. కాబట్టి ఇంత మంచిది పెట్టింది ఉద్దేశం ఏంటంటే ఇక్కడ క్యాన్సర్ వస్తున్నటువంటి వ్యక్తులు ఈ లాస్ట్ 2 yearsలో ఈ ప్రాంతానికి డబుల్ అయ్యారు. ఇంతకుముందు 10,000 మంది పేషెంట్లు వస్తే ఈరోజు 17,000 మంది వచ్చేటువంటి పరిస్థితి. అయితే పెట్ స్కాన్ అవసరం కూడా కొంతమందికి 2 నుంచి 3,000 మందికి అవసరం ఉంది. దయచేసి పెట్ స్కాన్ ఉంది కదా అని చెప్పి అందరూ కూడా పెట్ స్కాన్ కావాలని మాత్రం అడగొద్దు. ఎందుకంటే దాని అవసరం, నేను డాక్టర్గా చెప్తున్నాను, మంత్రిగా చెప్పడం లేదు, ప్రజాప్రతినిధిగా. అది అవసరం లేదు. అవసరమైన దగ్గర డాక్టర్లు రికమెండ్ చేసినప్పుడు మాత్రమే పెట్ స్కాన్ వాడితే ఎవరైతే నిజమైన వాళ్ళకి అవసరమో వాళ్ళ వరకు చేయగలుగుతాం. అదేవిధంగా సూపరింటెండెంట్ గారికి చెప్తా ఉన్నాం, దీనికి SOP స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ పెట్టి కరెక్ట్ అయిన వాళ్ళకి పెట్ స్కాన్ వచ్చే విధంగా చేయాల్సిన ఇన్పేషెంట్లో కూడా అందరికీ కాకుండా అవసరమైన వాళ్ళకి క్లినికల్ ఇండికేషన్ ఉన్న వాళ్ళ మాత్రమే చేయాలని వాళ్ళు కోరుకుంటా ఉన్నాం. వాళ్ళకి అది SOPలు చేయాలి, ఆ ప్రెసిషన్ తోటి చేయాలి. సో ఇవి కాకుండా ఓవరాల్గా మీరు చూస్తూ ఉంటే తులసి రామచంద్ర ప్రభు గారు కానీ, అదేవిధంగా డక్కన్ టొబాకో వాళ్ళు చేసినటువంటి అవి కూడా త్వరలో ఆల్మోస్ట్ అయిపోతాయి కొన్ని రోజుల్లో. ఇప్పుడు ఈ క్యాన్సర్ బ్లాక్ కూడా త్వరలో కంప్లీట్ అవుతుంది. అయిపోయిన వెంటనే ఇవి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారిని పిలిచి శంకుస్థాపన చేస్తాం. ఏదేమైనప్పటికీ ఈ హాస్పిటల్ని ఈ రోజున ఇంత చక్కగా, అంటే ఎప్పుడు ఏ హాస్పిటల్కి జరగనట్టు, అంటే ఈ పెట్ స్కాన్ అనేది ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారి గవర్నమెంట్ హాస్పిటల్లో, తెలంగాణలో కూడా ఎన్నో సంవత్సరాలుగా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం, ఆర్థికంగా అభివృద్ధి చెందిన తెలంగాణ రాష్ట్రంలో కూడా ఒకే ఒక గవర్నమెంట్ MGHలోనో ఎక్కడో MNGలో ఒకే ఒక హాస్పిటల్లో ఈ పెట్ స్కాన్ ఉంది. కాబట్టి ఈ ప్రాంత ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. ఒక్కొక్కసారి వీళ్ళందరూ కూడా దుష్ప్రచారాలు చేస్తారు, దుష్ప్రచారాలు నమ్మొద్దని, ఇక్కడ జరిగేటువంటి వాస్తవాలను చూసి ప్రభుత్వం చేసేటువంటి మంచి పనులను అభినందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమం అంటే నాట్కో వాళ్ళకి ముఖ్యంగా కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పాలి. ఇవంతా కోఆర్డినేట్ చేసుకొని ఒక సిస్టమేటిక్గా ఒక వరల్డ్ క్లాస్ క్యాన్సర్ సెంటర్ గుంటూరు ప్రాంతంలో ఉండే విధంగా వాళ్ళకి నెల ఎంతో కాస్ట్ అయినా కూడా మెయింటెనెన్స్ అంతా వాళ్ళు పెట్టుకొని చేస్తూ ఉన్నారు. నాట్కో చౌదరి గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ, అదేవిధంగా ఎమ్మెల్యే నజీర్ గారు కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ అదేవిధంగా హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ కమిటీ సూపరింటెండెంట్ గారు అందరూ కూడా ఒక సిస్టమేటిక్గా వర్క్ చేస్తూ ఉన్నారు. త్వరలో ఇంకో 30 కోట్ల రూపాయలతోటి సెకండ్ రేడియో థెరపీ ఎక్విప్మెంట్ కూడా రాబోతా ఉంది ONGC వాళ్ళతోటి. అది ఆర్డర్ ఇచ్చాం. అది కూడా ఒక 3-4 నెలలు వస్తే అది కూడా శంకుస్థాపన చేసి ఈ ప్రాంతంలో పేదవాళ్ళకి క్యాన్సర్లో తక్కువ డబ్బులతోటి మంచిగా వైద్యం అయ్యే విధంగా చేస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అదేవిధంగా మా సత్యకుమార్ యాదవ్ గారికి కూడా ఈ 18 కోట్లు ఇచ్చి పేదవాళ్ళకి భారం లేకుండా, ఎందుకంటే పెట్ స్కాను వేరే రాష్ట్రాల్లో అక్కడెక్కడ ఉంది, ఇక్కడ ఎయిమ్స్ ఢిల్లీ ఇట్లా అక్కడెక్కడ కూడా ఫ్రీగా చేయట్లేదు. మినిమం ఎక్కడైనా సరే 5, 6, 7 వేలు 10,000 ఎంతో కొంత, అంటే 25,000 కాకపోయినా ఎంతో కొంత ఛార్జ్ చేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ ఒక 1 to 2 years ట్రయల్గా ముందు కంప్లీట్గా ఫ్రీగా చేద్దాం, చూసి పరిస్థితిని బట్టి అప్పుడు అయ్యేటువంటి భారాన్ని బట్టి అప్పుడు మళ్ళీ చూడొచ్చని చేసినా కూడా ఒప్పుకున్నందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. థ్యాంక్ యూ.
మంగళగిరి 11,000 స్టార్ట్ చేస్తాం.